హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పందన కుషాల్ వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది టెర్మినల్ 21 అనే మాల్. ఇది పటాయాలో ఉంది. సో ఇది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అందరూ చాలా బాగుంటుంది మాల్ అని చెప్పారు. అండ్ ఇట్ ఈస్ ఎ థీమ్ బేస్డ్ మాల్ అనమాట. అండ్ ఇది 40,000 స్క్వేర్ ఫీట్ ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అంటే దీని స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి ఒక్క ఫ్లోర్కి ఒక్కొక్క థీమ్ ఉంటుందంట. లైక్ లండన్, ప్యారిస్, రోమ్, టోక్యో, ఇస్తాన్బుల్, శాన్ ఫ్రాన్సిస్కో అండ్ హాలీవుడ్. లైక్ వీటి ప్రదేశాల్లో ఉండే థీమ్ మొత్తం ఒక్కొక్క ఫ్లోర్లో డెకరేట్ చేశారు. ఎంత బాగా డెకరేట్ చేశారు అంటే చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు లండన్ థీమ్ తీసుకున్నామంటే ఆ ఫ్లోర్లో మొత్తం లండన్లో దొరికే సామాన్లు మొత్తం ఈ ఫ్లోర్లో దొరుకుతాయి అన్నమాట. సో ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి స్కిప్ కాకుండా పూర్తి వరకు. సో ఇప్పుడు మనము లండన్ ఫ్లోర్కి వెళ్తాం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే డిపార్చర్ ఫ్రమ్ లండన్ అని ఉంది. సో ఇక్కడ నుంచి మనము పైకి నెక్స్ట్ టోక్యో అనుకుంటా, టోక్యోకి వెళ్ళాము. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క ఫ్లోర్లో ఈజీగా ఒక 1-2 అవర్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ కానీ లేదా వీడియోస్ కానీ రీల్స్ కానీ చేయాలనుకుంటే చాలా 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 బాగా వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఒక టెలిఫోన్ బూత్ లాగా ఒకటి కనిపించింది అనమాట. ఒకసారి అటు వెళ్దామని చెప్పేసి వెళ్ళినాము. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కనుక పిక్స్ మనం ఇష్టం వచ్చినట్టు దిగొచ్చు. అండ్ మీరు ఒకవేళ పటాయా విజిట్ చేస్తే టెర్మినల్ 21 మాల్ విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఎంజాయ్ చేస్తారు. అండ్ మాకు టైం కూడా వేస్ట్ అయినట్టు అనిపించదు. అండ్ నెక్స్ట్ మనం అరైవల్ ఎట్ ఇటలీ అనమాట. ఇటలీకి వెళ్తున్నాము. సో ఇటలీలో మనకి ఎలా ఉంటుందో అలానే సేమ్ ఇక్కడ డెకరేట్ చేశారు. చూడండి, ఇటలీలో వెన్నీస్ అనేది ఒక ప్లేస్ ఉంటుంది కదా. సో అక్కడ ఎలా ఉంటుంది అనే థీమ్ తోటి చూడండి, ఇక్కడ ఒక చిన్న బోట్ ఉంది, అందులో ఒక ట్రావెలర్ ఉన్నారు. అండ్ వాటర్లో ఆ బోట్ పెట్టి ఆ థీమ్ అలా డిజైన్ చేశారు సైడ్కి. అండ్ ఇక్కడ మంచి మంచి మాల్స్ ఉన్నాయి. సో ఇదే అన్నమాట. ఇప్పుడు మనం వెన్నీస్లో ఉన్నాము. టెర్మినల్ 21 మాల్లో వెన్నీస్ థీమ్లో ఉన్నాము. ఇక్కడ ఒక బోట్ డిజైన్ చేశారు. అక్కడి నుంచి వాటర్ కూడా ఉన్నాయి చూడండి. అసలు వీళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు అర్థం కావట్లేదు ఈ థీమ్ డిజైన్ చేయడానికి. లైక్ వాటర్ అట్లానే స్టాగ్నెంట్గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైమ్ దీని లోపల కూడా మంచిగా బోట్ని అమర్చారనమాట. మంచిగా డెకరేట్ చేశారు. రియల్ వాటర్ అవి. చాలా మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది ఈ మాల్లో. సో మేము అక్కడ కూర్చొని కొంచెం ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపార్చర్ ఫ్రమ్ టోక్యో. ఇదంతా టోక్యో అనమాట. మొత్తం టోక్యో థీమ్ ఉంది ఇక్కడ. సో ఇటలీ నుంచి మనం టోక్యోకి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ సో టోక్యోలో ఏమేమి దొరుకుతాయి మనకి, డ్రెస్సెస్ కానీ యాక్సెసరీస్ కానీ సో ఇక్కడ ఉన్నాయి. అండ్ కిడ్స్ వేర్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. కిడ్స్కి మంచి మంచి యాక్సెసరీస్, డ్రెస్సెస్, గౌన్స్ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. మీరు కనుక పటాయాకి వస్తే కంపల్సరీ ఈ మాల్ విజిట్ చేయండి. ఎంజాయ్ చేస్తారు, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మా పాప ఏమంటుందంటే మమ్మీ ఇవన్నీ కొనేద్దామని అంటుంది. చూడండి, హ్యాట్స్ కానీ బ్యాగ్స్ కానీ ఫుట్వేర్ కానీ ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఈ యాక్సెసరీస్ మనకి ఇండియాలో దొరకవు, ఇంత బాగుండవు అసలుకి. అండ్ ఇయర్ యాక్సెసరీస్ అంటే ఇయర్ టాప్స్ కానీ రింగ్స్ కానీ అసలు ఎన్ని ఉన్నాయంటే ఇన్ఫినిటీ అనమాట. ఇన్ఫినిటీ ఉన్నాయి. మనం అందులో సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మనకు టైం పడుతుంది, అంత బాగున్నాయి.
హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ. అండ్ ఇందులోనే బ్యూటీ పార్లర్ కూడా ఉంది అనమాట. అండ్ మసాజ్ సెంటర్స్ ఉన్నాయి. సో చూడండి, క్లాతింగ్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఆ వెదర్కి అక్కడ కొనుక్కోవడమే కరెక్ట్. మనం ఇక్కడ నుంచి క్యారీ చేసుకొని పోతే వేస్ట్. అండ్ అక్కడ దొరికే కలర్స్ మాత్రం మనకి ఇండియాలో దొరకవు. ప్రతి ఒక్కటి థీమే అండి. ఏ వాల్ చూసినా కానీ సమ్ ఆర్ అదర్ థీమ్ ఉంది. నేనైతే అది అబ్జర్వ్ చేసిన. అండ్ వాళ్ళు ఆ వేడికి ఎట్లా తట్టుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎంత వేడిగా ఉందంటే, ఎంత హ్యూమిడ్ ఉందంటే అక్కడ. సరే మాల్స్ లోపలికి వస్తే కొంచెమన్నా ఏసీ ఉంటుంది, కానీ బయట అయితే అసలు అన్బేరబుల్ ఉండే. అండ్ చూడండి, అందుకే వాళ్ళకి ఆ క్లాతింగ్ కూడా ఆ వెదర్కి ఎట్లా ఉంటుందో అట్లానే ఉందన్నమాట ఆ క్లాతింగ్. మనం అది ఇండియాలో వేసుకోలేము. ఎట్ ద సేమ్ టైం ఇండియాలో తీసుకెళ్ళిన క్లాత్స్ అక్కడ వేసుకోలేము. అండ్ ఇక్కడ ఒకటి టాటూ అదేంటి షాప్ లాగా టాటూ వేస్తారు కదా, ఆ షాప్ కనిపించింది. అండ్ టాయ్స్ అయితే అసలు అన్లిమిటెడ్ అండి. ఎన్ని కావాలంటే అన్ని. పిల్లలు వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది మొత్తం టోక్యోలో అనమాట. టోక్యో ఫ్లోర్ అనమాట ఇది. ఇంకా అబ్బాయిలకు వస్తే బ్యాట్స్మెన్, స్పైడర్ మ్యాన్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయి. అండ్ బ్యాగ్స్ అండి, బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను కూడా పర్చేస్ చేసిన బ్యాగ్స్. అండ్ అక్కడ దొరికే క్వాలిటీ మాత్రం మనకి ఇక్కడ దొరకదు. ఇవేమో కీ చైన్స్, బ్యాగ్స్. అండ్ ఇక్కడ నేను ప్రైజెస్ చూస్తున్నాను అనమాట. లైక్ మనకి అక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో. కాకపోతే నాకు సేమ్ రేట్ అనిపించింది క్యాపచినో, మిల్క్ షేక్స్ అలా వాటికి. అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ప్రతి దానిపైన. షర్ట్స్ కానీ, టీ షర్ట్స్ కానీ, బాయ్స్కి చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఆ రోజు ఏంటో హాలిడేనో తెలియదు, క్రౌడ్ అంతా లేకుండా ఉండే. యాక్చువల్లీ ఇది కొంచెం నైట్ టైం అనమాట. అరౌండ్ 8:30కి అట్లా. మేబీ వీళ్ళు 9 కల్లా క్లోజ్ చేస్తారేమో. ఇదంతా టోక్యోలో. నెక్స్ట్ మనం శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తున్నాము. చాలా బాగుందండి మాల్ మాత్రం. ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో ఎలా ఉంటుందో అలానే డెకరేట్ చేశారు, ఆ థీమ్ బేస్డ్. శాన్ ఫ్రాన్సిస్కో ప్రదేశంలో ఎట్లుంటుందో సేమ్ అట్లనే. ఈ రాక్స్ పైన పెంగ్విన్స్ ఉండడము. అక్కడ ఏం రాస్తుంది అంటే షుడ్ నాట్ టచ్ అని రాస్తుంది. షుడ్ నాట్ హోల్డ్ అని కూడా రాస్తుంది. అయినా ఇవ్వదని టచ్ చేసింది. అండ్ ఇక్కడ ఆ పక్షులు బర్డ్స్ని పెట్టారు. అవి రియల్ బర్డ్స్ లాగానే అనిపించినాయి. చాలా క్యూట్ ఉండే. చూడండి ఇక్కడ ఎంత బాగుందో.
అండ్ ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో ఈ ఫ్లోర్లో మొత్తం అవే ఉన్నాయన్నమాట. లైక్ సూషీస్, ఫిషెస్, లైక్ సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది కదా. సో ఇక్కడ మొత్తం సీ ఫుడ్ ఉంది. మీకు ఇక్కడ స్ట్రైట్గా చూసినట్టయితే సూషీ ప్లేస్ అని ఉంది. అండ్ ఇంకా అలాంటి రెస్టారెంట్సే ఉన్నాయన్నమాట, స్టోర్స్ అక్కడ. చూడండి ఇక్కడ కూడా రియల్ వాటర్ తో థీమ్ చేసి ఉన్నారు. బర్డ్స్ అనమాట. నాకైతే ఈ బర్డ్స్ అయితే చాలా నచ్చినాయి, చాలా రియలిస్టిక్ అనిపించినాయి. ఇవా ఎంజాయ్ చేస్తుంది. మొత్తం ఈ ఫ్లోర్ మొత్తం శాన్ ఫ్రాన్సిస్కోలో దొరికే ఫుడ్, అక్కడ క్లోతింగ్ అని, అక్కడ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి థీమే ఉంది. అండ్ పైనుంచి వాళ్ళు లేజర్ వేశారనమాట, కింద ఫిషెస్ అవన్నీ కనబడుతున్నాయి. యాక్చువల్గా అవి సీటింగ్ అనమాట, దానిపైన కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ బేకింగ్కి సంబంధించి ఒక థీమ్ ఉంది. సో పిజ్జా చేయడానికి ఓవెన్లో మనము అది పెడతాం కదా పిజ్జాని. సో అలా ఒక అతను అది పట్టుకొని ఉండే. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇవి గేమింగ్కి సంబంధించిన ఏవో ఇలా పెట్టారనమాట. దాంట్లో కాయిన్ వేస్తే, టోకెన్ లాగా వేస్తే అందులో ఏదైనా బొమ్మ మనకు వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ట్రై చేశారు. చూడండి అక్కడి నుంచి ఒకటి వచ్చింది బొమ్మ, అట్లా అనమాట. అండ్ షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది పైనుంచి వ్యూ, ఐఫిల్ టవర్ మొత్తం కనబడుతుంది. అంటే ఐఫిల్ టవర్, బిగ్గెస్ట్ ఐఫిల్ టవర్ని డిజైన్ చేశారు వాళ్ళు. చూడండి ఎంత బాగుందో. కాకపోతే ఓపిక ఉండాలండి మాల్ మొత్తం తిరిగి అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. నెక్స్ట్ మనం టోక్యోకి వెళ్తున్నాము. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి టోక్యోకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ వాళ్ళకి రూఫ్ మొత్తం ఎట్లా డిజైన్ చేశారంటే డిఫరెంట్ ట్రీస్ విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట. మొత్తం పేపర్ ఫ్లవర్సే, కాకపోతే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇది వాక్వే లాగా పెట్టారు. ఇక్కడ కూడా చాలా మంది పిక్స్ దిగుతున్నారు. మేము వెళ్ళిన రోజు అంత క్రౌడ్ లేకపోతే ఓవర్ క్రౌడెడ్ ప్లేస్ అని అన్నారు వాళ్ళు అక్కడ. వాళ్ళకి ఏదో హాలిడే ఉందండి ఆ రోజు. మాల్ క్లోజ్ ఉంటుంది అనుకున్నా, కానీ ఓపెనే ఉంది ఆ రోజు కూడా. మంచి మంచి బొమ్మలు పెట్టిండ్రు అక్కడ. ఇవి అయితే చాలా ఎంజాయ్ చేసింది. సాటిస్ఫైడ్ నేనైతే ఈ మాల్కి వచ్చి కొంచెం ఎక్స్ప్లోర్ చేసినందుకు. టైం వేస్ట్ అనిపించలేదు నాకు. సో ఇవన్నీ మనం ఇండియాలో చూడలేం కాబట్టి పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు. అండ్ షాపింగ్ చేసే వాళ్ళకైతే నేను ముందు చెప్పినట్టు చాలా అంటే చాలా బాగా యూటిలైజ్ అవుతుంది టైం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు క్వాలిటీ క్లోత్స్ కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇది కూడా సేమ్ టోక్యోలోనే. సో అక్కడ దొరికే ఫుడ్ మొత్తం ఈ ఫ్లోర్లో దొరుకుతుంది అనమాట. అంటే వీళ్ళు ఎందుకు ఈ మాల్ డిజైన్ ఇలా చేశారంటే ఫారినర్స్ ఎక్కడి నుంచి వచ్చినా సరే వాళ్ళు ఇక్కడ కంఫర్టబుల్గా ఉండడానికి ఇది డిజైన్ చేశారంట. అండ్ మనకి 7 వండర్స్లో వన్ ఆఫ్ ది వండర్ మన ముందు కనబడుతుంది. దాన్ని లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అంటారు. అది కూడా వన్ ఆఫ్ ది 7 వండర్స్ అనమాట. సో అది ఎలా ఉంటుంది అని అంటే ఆ టవర్ మొత్తం కొంచెం ఇట్లా సైడ్కి లీన్ అయినట్టు ఉంటుంది. సో అది మనకు కనబడుతుంది.
నెక్స్ట్ మనం కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో కింద మనకి ఇటలీ కనిపిస్తుంది. మీరు కనుక పటాయా వస్తే కంపల్సరీ టెర్మినల్ 21 అనే మాల్ విజిట్ చేయండి. సో we arrived at Paris now. సో మనకు కనపడుతుంది అనమాట గేట్స్ ముందర ఏ గేట్ నుంచి వచ్చామో ఎటు వెళ్ళొచ్చు అని అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4 అని. సో ఇంత పెద్ద మాల్ అయినా కానీ కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి దగ్గర మనకి వే అనేది పెట్టారు. సో దట్ ఈస్ గుడ్. అండ్ ఇక్కడ ఒక అతన్ని ఒక బొమ్మలాగా ఒక బొమ్మ ఉందన్నమాట ఇక్కడ. సో అతను ఏదో పెయింటింగ్ వేస్తున్నట్టు ఉంది. అండ్ జ్యువెలరీ మనకి పర్ల్స్, రూబీస్ లాంటివి కూడా దొరుకుతాయి. చూడండి ఎంత బాగుందో.